దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మరి అంటే ఎక్కువ కూడా ఉండకూడదు కదా. అంటే పాత వీడియో ఒకటి ట్రెండ్ అవుతుంది అనసూయది. అంటే నాకు తాళి కట్టిన మొగుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు అన్నలు తమ్ముళ్ళే, నేను నగ్నంగా తిరిగినా కూడా వాళ్ళకి ఏం అవ్వదు, ఏం అవ్వకూడదు కూడా అనేసి అని అంటుంది. దీని గురించి మీరు ఏమంటారు? వాస్తవానికి ఆమె అనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే ఎవరైనా కూడా ఇంకా మంచిదే కదా, అన్నయ్యలు అనుకుంటే ఇంకా మంచిదే. కాకపోతే అన్నయ్యలకు ఎక్స్పోజింగ్ చేసుకుంటూ ఇలా ఏమంటారు కొన్ని అంటే న్యూడ్ ఫొటోస్ అనేటివి పెట్టడం అనేది కూడా మంచిది కాదు కదా. అంటే నీది నీకు అలానే అనిపిస్తుంది అన్నయ్యలు అనుకుంటారు, కానీ ఎదుటి వాళ్ళు అలా అనుకోరు కదా, వాళ్ళు వేరే రియాక్ట్ అవుతారు కదా. సో ఎందుకనంటే సమాజం ఎలా ఉందంటే అంటే ఇప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు అనుకోవాలనుకుంటారు. అలానే అందరూ అనుకునే ఉంటే ఈరోజు పెళ్ళిళ్ళు కావు కదా. సో ఎవరు అంటే ఆమె మైండ్ సెట్లో అలా ఉంది కావచ్చు, బట్ వేసుకుంటే వస్త్రాధారణ అయితే కొంచెం వరకు మెయింటైన్ అనేది చేయాలి. చేయకుండా అయితే చాలా పరిణామాలు తప్పు. ఎందుకనంటే ఇది భారతదేశం కదా, చాలా ఎందుకంటే సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ భారతదేశంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి అనుసరించాల్సిందే, తప్పకుండా అనుసరించాల్సిందే. సో ప్రస్తుతం పిల్లలపైన అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అంటే సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్ తొలగించాలని చెప్పేసి. దీని గురించి మీరు ఏమంటారు? 100% అండి తొలగించాలి. ఎందుకంటే ఈ రోజులలో చిన్న నర్సరీ పిల్లల నుండి ఇప్పుడున్న ఇంటర్ డిగ్రీ పిల్లలు కూడా అందరూ కూడా మొబైల్ లేకుండా ఎవరు కూడా ఉండట్లేదు. సో తప్పకుండా, ఎందుకంటే చిన్న వయసులో, ఎందుకంటే భారతదేశంలో అత్యంత జనాభా ఎక్కువ ఉంది. ప్రపంచంతో పోలిస్తే భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంది, తర్వాత సెకండ్ చైనా ఉంది. సో ఎందుకంటే చైనా కానీ ఇంకా ఇతర దేశాలన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. మన దేశాలు ఎందుకు డెవలప్మెంట్ అవుతున్నాయి అంటే అందరూ కూడా మొబైల్కి అడక్ట్ అయ్యి ఎంతసేపు రీల్స్ చూడడం, మొబైల్స్ చూడడం, ఇంకా టిక్ టాక్, అది ఇన్స్టా అని ఇలాంటివి చూస్తూ టైంపాస్ చేసేస్తున్నారు. సో మొబైల్స్ దూరంగా ఉండాలి. అదేవిధంగా మీరు అన్న అశ్లీల అవన్నీ కూడా దూరంగా ఉండాలి. For more updates, please subscribe Dutta Media.